రమ్మే చెప్తాను భయ్య, చిట్టి పికిల్స్ లవ్ ప్రేమ అదొక ఆప్యాయత అనమాట. ఆ కండలు మనం పెంచలేం కానీ పెంచేసింది. అంటే పెంచడం ద్వారా ఆమె లోపల తీసుకున్నా అని చెప్తా ఉంది. అయితే నేను కూడా పెంచింది, నన్ను కూడా తీసుకుంటారేమో చూడాలి మరి. ప్యాక్ అయిపోతుంది భయ్య, అర్థం కావట్లేదు. ఆయన పొలిటీషియన్ మాధురి అంట, ఆమె వచ్చింది, ఆమె భయపెట్టేస్తుంది. ఆ పక్కేమో వాళ్ళు భయపడిపోతున్నారు. బయట పొలిటీషియన్స్ లోపల పొలిటీషియన్ కదా, కొద్దిగా సాఫ్ట్గా ఉంటారు లేడీస్, కొద్దిగా చూసుకోవాలి కదా. అది వణికిచ్చింది, మళ్ళీ ఏడ్చింది కదా భయ్య. అంటే ఎథిక్స్ లోపల ఉంటాయి అన్నమాట, గొడవ పడినా ఇంకోటి ఉంటాయి. అరుచుడు అడుగుతుంటారు, మళ్ళీ దాని తర్వాత ఫీల్ అయింది కదా, పెద్ద ప్లానింగ్ అంటారు కదా, పెద్ద ప్లానింగ్ ఉందన్నమాట. ఆయేష గేమ్ తెలియదు కానీ ఫిగర్ మటుకు సూపర్ ఉంది భయ్య, వేరే లెవెల్లో ఉంది. ఆమె కన్నడ ఇండస్ట్రీలో యాడ్ చేసింది. అదేగా మా ఇమాన్కి తనుజాకి గొడవ ఆడుతున్నారు. మా దాంట్లో అతని సినిమాలు ఉంటుందిగా, లోపల ఉన్న పూరి నచ్చదు కానీ బయట నచ్చిద్ది అని చెప్పి, అట్లా అనమాట. చపాతీయా నాకే కోపం మొత్తం భయ్య. మా అన్న అలా ఇలా షిఫ్ట్ అయిపోతాడు. ఇన్ని రోజులు బాగా హ్యాపీగా ఉన్నాలే, రీతు మీద వెళ్ళట్లేదు, ఎవరి మీద వెళ్ళట్లేదు, మంచిగా నడుపుతాడు, ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పి నేను చూస్తూ ఉంటే ఈమె ఎవరు కొత్తగా వచ్చిందా అంటే అమ్మాయి పైన చూసేది. అన్న దయచేసి చూడకూడదు, అట్లా పద్ధతి కాదు. ఉంటాయి కానీ లోపల దాచుకోండి, బయట చెప్పమాక నాకులాగా. ఎనీథింగ్ ఎల్స్ నామినేషన్స్ లో గట్టిగా అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నట్టు మాట్లాడేసి బౌండింగ్స్ బెంచ్ చేసుకున్నారు. ఇది సింగిల్ గా ఆడాలని చెప్పేసి నేను అన్ని గట్టిగా ఫైర్ అయిపోయింది. తనుజ ఏడుపు మొహం పెట్టింది, ఏమంటారు? ఆమె ఎప్పుడు ఏడుపు మొహం పెడతాం, మా వదిన కూడా ఏడుపు మొహం పెడతా ఉంటుంది. ఏడుచుడు మామూలు అనమాట. యూనిటీ ఉండాలన్నమాట లోపల, యూనిటీ ఉంటే నడిచిద్ది. ఆ యూనిటీ ఆమెలో లేదు, మళ్ళీ వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వట్లేదు. ఆమె అలా ఫీల్ అవుతుందంటే ఆమెకి ఆ యూనిటీ లేదని అర్థం అనమాట. సో కళ్యాణ్ కూర్చోమనగానే దువ్వాడ గట్టి గొడవ వేసేసుకుంది, నన్ను కూర్చోమంటావు అన్నట్టు చేసింది. దాన్ని పాయింట్ మళ్ళీ వాళ్ళు కూల్ అయిపోయినా కానీ మళ్ళీ పాయింట్ రేసేసి మళ్ళీ కళ్యాణ్తో గొడవ పడింది. దానికి ఏమంటా అంటే హౌస్లో వాళ్ళు గొడవ పడతాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆమె ఇంకా వచ్చిందనమాట, ఫస్ట్ వచ్చిందనమాట. వచ్చి రాగానే గొడవలు వేసుకోవడం అనేది పద్ధతి కాదనమాట. మన దగ్గర దమ్ముండొచ్చు, దమ్ము చేసి బయటికి వెళ్ళిపోయింది, అది వేరే విషయం అనుకోండి. దమ్మున్నా ఏమున్నా కూడా ఫస్ట్ వేరే వాళ్ళని వాళ్ళ క్యారెక్టరైజేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. వచ్చిన తర్వాత అరవడం అనేది దిస్ ఇస్ నాట్ రైట్ వే, పద్ధతి కాదు. కళ్యాణి కలర్ చేంజ్ అయిపోయింది భయ్య, పాత మగలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా 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 చక్కగా కాదు, చాలా బాధ వేసింది అనమాట. దమ్ము శ్రీజ అని పొందు ఎందుకు దాంట్లో అంటది ఆమె, దమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో. అదేంటి రీజన్? బయటకు వచ్చి ఏడుస్తూ ఉంది. బెలూన్స్ బాల్ కొడితే ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు, అది పద్ధతే కాదు. ఏదో చెప్పాలి కదా. నేను ఇంకా వెనకాల ఎడిటింగ్ కొడతానేమో, వెనకాల ఎందుకు చేశారని చెప్పి ఎలిమినేషన్ చూస్తూ ఉన్నా, అది కూడా రాలేదు. బయటకు పంపించిన వచ్చేమ్మా అని నాగార్జున చెప్పారు, వచ్చింది, బయటకు వచ్చి ఏడుస్తూ ఉంది. ఎందుకు చేశారు అసలు? పద్ధతి కాదు కదా అది. మంచిగా ఆడుతుంది గేము. రీఎంట్రీ కావాలి, కంపల్సరీ కావాలన్నమాట. రీఎంట్రీ లేకపోతే ఎట్లా? దమ్ము శ్రీజ అంటేనే అది పెద్ద, అది కాదు అక్క, పెద్ద గొంతు వేసుకొని నడుతూ ఉంటుంది. ఆమెను ఎట్లా బయటికి తీస్తారు? పద్ధతే కాదా? గొంతు కోసం ఉంచాలి. మన యాక్టింగ్ చేస్తుంది, అన్ని చేస్తుంది లోపల. వీ నీడ్ అది కావాలన్నమాట. మీరు హ్యాపీగా అందంగా ఉన్నారు, అలాగే అక్కడ లోపల కూడా ఇదోటి ఓకే అది కూడా నడిచింది అనమాట. అంటే గుర్తుపట్టక ఆమె తోసేసింది అనుకుంటారు ఏంటి మీరు? ఆమె తోసేయలేదు, నాగార్జున బయట రమ్మని చెప్పారు, అది వేరే విషయం అనుకోండి. ఎలిమినేషన్ అయితే చేశారు, మరి ఎందుకో మన అంటే గుర్తుపట్టకపోతే తోసేయడము ఇవి కాదనమాట. ఎందుకు చేసారు మనకు దూరం తెలియదు. ఏమో అండి, నిజం చెప్పాలంటే మంచి విషయాలు ఎవరికి ఆనట్లేదు అనమాట. ఫస్ట్ థింగ్ అంటే జనాలకు కదా, నాకు మీకైనా ఎవరికైనా సరే మంచి విషయాలు అనేది ఆనట్లేదు అనమాట. ఎలాంటివి అంటే చెడ్డ ఏదో చిట్టి పికిల్స్ అడ ఆమె బతుకొనలేవా అని చెప్తే తీసుకొచ్చి లోపలికి వెళ్తారనమాట. కన్నడ వాళ్ళని ఎక్కువ తీసుకొస్తున్నారు కదా, మరి తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశం? ఒక ఆమె వచ్చింది కదా, ఆమె వచ్చింది కాబట్టి. బాయ్స్ చూసుకున్నా కూడా వేరే ఇండస్ట్రీ వాళ్ళే ఉన్నారుగా, ఆయన వచ్చాడు, హిందీ తెలుగు రాదంట, ఆయన తీసుకున్న. తెలుగు వాళ్ళు నిజమంటే అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారో, ఎంతోమంది ట్రై చేశారనమాట. ట్రై చేసిన వాళ్ళని ఎందుకు తీసుకోలేదు నా అభిప్రాయం. అది కూడా ఒక గుడ్ పాయింట్ పెట్టారు మీరు. ఈమె ఏదని చెప్తే అంటే వేరే వాళ్ళు ఏం చెప్తే చెల్లదనమాట ఆమెకి. ఈమె ఏం చేసినా చెల్లుతుందన్నమాట. ప్రతిదానికి ఏడ్చుడు, ప్రతిదానికి ఫీల్ అవ్వడు, దానికైతే చెల్లుతాయి అనమాట. వాళ్ళ ఆమె అయితే ఏం చేసి నడిచిద్ది, వేరే ఏమని చెప్తే నచ్చదు. మరి అదేంది? అది కరెక్ట్ కాదు కదా. దమ్ము శ్రీజ రిటర్న్ వస్తుంది అంటున్నారు, అది నిజమేనా? నాకైతే మంచిదండి, వస్తే మంచిదే కదా. ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం, చూడాలి మరి. అంటే మిగతా వాళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదా? అలా కాదండి, ఎందుకంటే ఇప్పుడు ఇమాన్ గారు ఉన్నారు. ఇమాన్ గారు వన్ ఆఫ్ ది ఎంటర్టైనర్ బిగ్ బాస్లో, ఒక పిల్లర్ అన్నట్లు. అలాంటి దమ్ము శ్రీజ కూడా ఉండేది, రాము రాథోడు, వీళ్ళంతా కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి
వాళ్ళ క్యారెక్టరైజేషన్ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది అనమాట, ఎలా ఆడుతున్నారు ఏంటి సంగతి, ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా అందిద్దని చెప్పి. మళ్ళీ వీళ్ళని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టింది అనమాట, 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ పట్టింది అనమాట. ఆ టైం అక్కడ వేస్ట్ అయినట్టు కదా. కలర్ఫుల్గా అయితే ఉందా బిగ్ బాస్ ఇప్పుడు? నాకేం అనిపించలేదండి. మరి అంటే పాతదే బాగుంది అంటారా? పాతదే బాగుండే, వాళ్ళని పెట్టి మిగతా వాళ్ళని కూడా ఎవరైతే వాళ్ళ ఆర్టిస్ట్ని పిలుచుకొచ్చి పెట్టింటే బాగుంది అనిపిస్తుంది. కన్నడ నుంచి దాని తర్వాత పొలిటీషియన్స్ని తీసుకురావాలి, కానీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారో తెలియదు ఫస్ట్ థింగ్, చూడాలి. అలాగే ఇంకోటి ఇమాన్యుయల్ గెలుస్తారు అంటున్నారు కదా, మరి కమిడియన్స్ గెలిచినట్లు బిగ్ బాస్ హిస్టరీలోనే లేదుగా. అక్కడ కమిడియన్స్, యాక్టర్స్, పొలిటీషియన్స్ ఇది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్. ఏంటంటే పచ్చిగా చెప్పాలంటే టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైతే దమ్ము ఉంటుందో వాళ్ళు విన్నర్ అయిపోతారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.